ఇంకా తాగండి. మా అమ్మ వద్దు, నేను తాగి వచ్చాను. చల్లగా తాగి వచ్చిన. మీదే ఆలస్యం, ఇక్కడ మేమంతా రెడీగా ఉన్నాము. కూడా కూర్చోండి. సరే, ఇద్దరు ఆశలు అయితే తర్వాత మనం ప్రేయర్ తోటి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. తదుపరి సంధ్యమ్మని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నాం. ప్రారంభ ప్రార్థనని అందరూ ప్రార్థన చేస్తామండి. కళ్ళు మూసుకోండి. అందరికీ వందనాలమ్మా. సిస్టర్స్, బ్రదర్స్, వాళ్ళకందరికీ నా వందనాలు చెప్పుకుంటూ ప్రార్థిస్తున్నా. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మా తండ్రి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ మధ్యాహ్న సమయంలో మీ పాద సన్నిధిలో చేరి తండ్రి మిమ్మల్ని ధ్యానించి, మిమ్మల్ని గణపరిచి, మీ నామం హెచ్చించి, నాకు నేను తగ్గించుకొని దీనురాలుగా, అల్పురాలుగా ప్రార్థిస్తున్న దేవా, నా ప్రార్థన ఆలకించండి తండ్రి. నా ప్రార్థనకు జవాబు దేవా, నాతో మాతో మాట్లాడమని అడుగుతూ, స్తుతిస్తూ, ఆరాధిస్తుంటుండ తండ్రి. నాయన మీ యొక్క మెల్లని స్వరము మాకు వినిపించండి ప్రభా. నాయన మరి చిన్న బాబు విషయంలో ప్రార్థిస్తున్న దేవా, నాయన మరి చిన్న బాబు ఒక సంవత్సరం అంతా మీరు కాపాడినారు, భద్రపరిచినారు. ప్రతి అపాయం నుండి, కీడు నుండి తప్పించి మీ కృపలో, మీ సన్నిధానంలో ఉంచినందుకు మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటుండ తండ్రి. నాయన మరి రాబోయే దినాలు, రాబోయే సంవత్సరం కూడా మీరు కాపాడండి, భద్రపరచండి. ప్రతి అపాయం నుండి, కీడు నుండి తప్పించి మీ సన్నిధానంలో ఎదగలుగుటకు మీ యొక్క సన్నిధానంలో భద్రపరచమని అడుగుతూ స్తుతిస్తుంటున్న దేవా, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచిగా చదువుకొని ప్రయోజకుడయ్యి నీ సేవలు కూడా చేయగలుగుట కూడా సహాయం చేయమని అడుగుతూ స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్న తండ్రి. నాయన మరి వచ్చిన పెద్దలను అందరినీ ఆశీర్వదించండి, దీవించండి. ఈ సన్నిధానంలో ఉంచి నాయన అందరినీ నాయన మీ అందు భయభక్తులతో నాయన మరి అందరూ మరి సన్నిధానంలో నాయన ఉండి మరి అందరూ పంచానికి ఆశీర్వదించి, దీవించి మరి తిరిగి ఫోన్ చేసుకొని మళ్ళీ ఇళ్ళకు మంచిగా క్షేమంగా ఇళ్ళకి వెళ్ళగలుగుట కూడా సహాయం చేయమని అడుగుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ కొద్ది చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తర్వాత జేకబ్ అంకుల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అంకుల్ మనకి వాక్యం ద్వారా అబ్బాయికి విషయం తెలుపుతారు. 4వ వచనం నుంచి చదువుకున్నాను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుటకు, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. ఈ సమయంలో దేవుని కృప విశాంతి పైన ఉంది అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. ఈ సందర్భంలో మనము ఇప్పుడే అమ్మగారు ప్రార్థన చేశారు. నేను ఎక్కువ సమయం తీసుకుని 2 మాటలు ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఇక్కడ కొంతమంది మన బంధువులలో అనారోగ్యంతో ఉన్నారు. వారు ఆలస్యంగా ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయంతో ఉంటున్నారు. కాబట్టి మనం దాన్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రార్థించాల్సింది. ప్రేమగల మా నాయన, కృపగల తండ్రి,
ఈ సమయం ముందు మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చినందుకు నీకు వందనాలు మా నాయన. తండ్రి, ఈ అవకాశాన్ని మా అందరికీ కలుగజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. మాకు నీ వాక్యానుసారంగా జీవించి, నీకు ఇష్టమైన రీతిగా జీవించి, నీకు దగ్గరగా జీవించి, నీకు సాక్ష్యంగా జీవించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు మా నాయన. తండ్రి, మా పూర్వీకులకు సంబంధించిన విషయాలను కూడా గుర్తు చేసుకోవాలి. తినడానికి సరైన తిండి లేక, ఉండడానికి సరైన ఇల్లు లేక, కట్టడానికి సరైన బట్ట లేని స్థితి నుంచి మీరు మాకు సమస్తము దయచేసినారు. పేద కుటుంబాల్లో పుట్టిన వారిని పెద్దలుగా చేశారు మా నాయన. ఈ రోజుల్లో మంచి స్థాయిలో మమ్మల్ని అందరినీ ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా నాయన. ఈ సందర్భంలో బిడ్డను ఆశీర్వదించండి. ఆయన బిడ్డను సత్యమార్గంలో నడిపించడానికి, ఆయన బిడ్డని సక్రమంగా సరైన విధంగా పెంచి ప్రయోజకుడిగా చేసి ఈ సమాజంలో తండ్రి వెలుగుగా ఉండేటట్టు, అదే మాదిరిగా మన నిష్ఠతో పెద్దల తల్లిదండ్రుల మాట వినడము తండ్రి, రాబోయే రోజుల్లో ఈ లోక ఆశలకు లోను కాకుండా మన నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి ఆయన బిడ్డకు సహాయం చేయండి మా నాయన. అన్ని విధాల ఆ రకంగానే వారి తల్లిదండ్రులకు కూడా సహాయం చేయండి మా నాయన. తండ్రి, ఈ కొద్ది వినపాలతో మరొకసారి ఆయన బిడ్డను ఆశీర్వదించండి, కరుణించండి, కాపాడండి, ప్రయోజకులుగా చేయమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ధన్యవాదాలంటూ తదుపరి ఒక ముందుగా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడదాం అందరూ కూడా. బేబర్గా ఇంకెవరైనా వస్తే ముందుకి దేవుని పాటతోటి ముందుగా ఒక పాట పాడుకొని తదుపరి మనం బర్త్డే సాంగ్ తోటి ముందుకెళ్దాం. ఇంకా ఫేమస్ వస్తలే వెళ్ళి షార్క్ రా, షార్క్ ఇస్తా. నేను నిలిచుంటుంది కదా, నిలిచుంటుంది కదా. నీదు వాత్సల్యతమాపై నూతనముగా దినదినము నిలుచు. నీదు వాత్సల్యతమాపై ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే
మనం బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు ఏమి ఎదురుగా ఉన్నారు అప్పుడు జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమికల ప్రదేశములో నన్ను. నడిపించెదవు సమభూమికల ప్రదేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ధన్యవాదాలు. తర్వాత కేక్ కటింగ్ మొదలు పెడదాం. కేక్ దయచేసి స్టేజ్ మీద తీసుకోవాల్సింది కోరుతున్నాం. శ్యామ్ ఒకసారి రాము. శ్యామ్ ఎంత వేరు పొట్టోడు మంచిగా కూర్చొని ఆడుతున్నాడు. అవును కదా. అందరి రండి సైడ్ కండి పిల్లలు. Vicky and Vicky. హలో హలో ఫైన్. Bob. సో పిల్లలందరూ కూడా పక్కగా అందరి ముందు రండి స్టేజ్ దగ్గరికి పిల్లలు. పిల్లలు పక్కన రండి, అది కింద పడుతుంది.
ఇప్పుడు కేక్ కటింగ్ ఉందండి. శ్రీకాంత్ వాళ్ళ మదర్, జేకబ్ గారు, సుజాతమ్మ గారు, సుందరరావు గారు దయచేసి స్టేజ్ మీద కావాలని కోరుకుంటున్నాము. ముందుగా పిల్లలకి పాప్స్ కూడా రెడీగా పెట్టుకోండి. తర్వాత పాపన్న పెదనాయన, తిరుపతి డాడీ గారు, సంజయమ్మత్త స్టేజ్ మీద రాస్తుందో కోరుతున్నాం. తర్వాత ఐశ్వర్య వాళ్ళ ఫాదర్ మదర్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సరే, ముందు ఒక పని చేద్దాము. ముందు పిల్లలతో కేక్ కటింగ్ చేసేసి తర్వాత పెద్దల ఆశీర్వాదం తీస్తారు. ముందుగా పిల్లలందరూ ఒకసారి స్టేజ్ మీదకి రండి. ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్, శ్రీకాంత్ వాళ్ళ పేరెంట్స్ మీకు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కెమెరామెన్ గారు ఒకసారి ఎవరెవరు అక్కడి నుంచి ఒకసారి చెప్పేసాను మీరు. దయచేసి కొంచెం త్వరగా. అందరూ కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అందరూ గట్టిగా తప్పట్లు కొట్టండి.
ఇషాంత్ సిద్ధార్థ కేక్ కట్ చేస్తున్నాడు. కేక్ మీద పడకుండా జాగ్రత్తగా బాక్స్ని బాబుకి కేక్ తినిపించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి విషెస్ కూడా తెలిపి స్పీడ్గా లేదు. ఒక 5 నిమిషాలు అందరూ కూడా లంచ్కి వెళ్దాం. తర్వాత అసలు మీరు పేరు చూసారా? ఇషాంత్ సిద్ధార్థ. ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చిందా? ఐ ఫర్ ఐశ్వర్య, ఐ లెటర్ తీసుకున్నారు. ఎస్ ఫర్ శ్రీకాంత్, ఎస్ సిద్ధార్థ. ఎవరికైనా తెలుసా? మీరు ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. నేను చెప్పాను కాదు, ముందు నేను చెప్పాను కాదు. ఐశ్వర్య కరెక్టేనా అబద్ధం కాదా? మరి నేనే గెస్ట్ చేశాను అనమాట. అయితే గట్టిగా పవన్కి గట్టిగా తప్పట్లు కొట్టండి. అయితే ఐష్ కూడా వచ్చిందా? మేమేమో ఫస్ట్ లెటర్స్ చెప్పాము, వాళ్ళేమో మధ్య లెటర్స్ కూడా చెప్తున్నారు. సరే, మొత్తానికి అబ్బాయిని పేరు ఇద్దరు కలిపి మంచిగా పెట్టారు. తర్వాత వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఎందుకు అలా పెట్టారు ఆ పేరు అని. త్వరగా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏదో గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఆ గిఫ్ట్స్ ఇచ్చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి త్వరగా మిగతా వాళ్ళు కూడా స్టేజ్ మీదగా రావాల్సిందిగా కోరుతున్నాం. ఏం మరి ఇంకా పెద్ద పాపం పెద్దనాయన కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. త్వరగా రండి. తర్వాత పెద్దల్ని, ఎందుకంటే బాబు కేక్ తినలేడు కాబట్టి దయచేసి మీరు అక్షింతలు వేయాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాంత్ వాళ్ళ సిస్టర్ జ్యోతిని కూడా ముందుగా వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. Ya, saya pernah dapat kena.
ఈలోపు శ్రీకాంత్ వాళ్ళ స్టాఫ్ వచ్చేలోపు మిగతా వాళ్ళందరూ కూడా త్వరగా కొంచెం వేదిక మీద వచ్చేసేయండి. ఈలోపు స్టాఫ్ సంబంధించిన అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అడిషనల్ కమిషనర్ సార్ శ్రీకాంత్ సార్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పాండురంగారావు సార్ గారికి, ఐటీఓ వసంత్ కుమార్ సార్ గారికి, ఐటీఓ మేడం స్టెల్లా మేడం గారికి, ఇంకా మిగతా స్టాఫ్ అందరు కూడా ఇషాంత్ సిద్ధార్థని విష్ చేయడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం వేదిక మీదకి. తర్వాత ఐశ్వర్య వాళ్ళ స్టాఫ్ కూడా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ అందరూ కూడా అవుకు మండలం వెటనరీ డిపార్ట్మెంట్ స్టాఫ్, బనగానపల్లి మరి అవుక్ 2 మండలాల నుంచి వచ్చిన వెటనరీ డిపార్ట్మెంట్ స్టాఫ్, దయచేసి ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వాళ్ళు బాబుని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి లేదు, దయచేసి ముందుగా స్టేజ్ మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంచెం అవకాశం ఇవ్వండి. ఆ స్టాఫ్ అందరు కూడా ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్టాఫ్ మాత్రమే దయచేసి వేదిక మీద ఉండండి. నెక్స్ట్ కూడా బనగానపల్లి అవుకు మండలం సిద్ధంగా ఉండండి. థ్యాంక్స్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీకాంత్ వాళ్ళ స్టాఫ్ అందరు కూడా వచ్చి బాబుని ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, తదుపరి వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన బనగాన్ వాళ్ళు ముందు అవుకు మండలం స్టాఫ్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి అవుకు మండల్ స్టాఫ్ దయచేసి త్వరగా రండి. బనగానపల్లి మండలం కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ వెటనరీ, లంచ్ కూడా స్టార్ట్ అయింది. దయచేసి అందరు కూడా ఇక్కడ బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి లంచ్ చేయవలసిందిగా కోరుతున్నాం.
ఇక దయచేసి అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరు బాబుని ఆశీర్వదించండి. ఇంకా అవుకు మండలం వెటనరీ స్టాఫ్ ఇంకా మిగిలి ఉన్నారు. దయచేసి త్వరగా రావాలని కోరుతున్నాను. అవుకు మండలం స్టాఫ్ అవుకు మండలం నుంచి కార్ వచ్చింది. నంద్యాల సుందరరావు మామ. నంద్యాల సుందరరావు మామ గారు దయచేసి స్టేజ్ మీద రండి. మీకోసం మేము ఎదురు చూస్తున్నాం. రైట్ శివ 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 రిలీజ్ శివ. శ్రీకాంత్ మంచోడా లేకపోతే ఏది? మేలు చేయకుండునా నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమివ్వకుండునా నిజముగా Alex, look here. What's that you're riding? What's your riding?